ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మీకు నా యొక్క వందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ సమయములో దేవుని వాక్యమును కొంతసేపు ధ్యానం చేద్దాం. నేటి ధ్యాన వాక్యము దేవుని దయగల 3 ఆహ్వానములు. దేవుని దయగల 3 ఆహ్వానములను గురించి పరిశుద్ధ గ్రంథములో ప్రస్తావించబడింది. ఈ 3 ఆహ్వానములు ఎవరికి ఇవ్వబడినవి అన్న వాటిని కొంతసేపు ధ్యానం చేద్దాం. మొదటిది అలసట పొందిన వారికి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో ఈ విధంగా ప్రభు పిలిచాడు. ఆయన ఏమంటూ ఉన్నాడంటే, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని ప్రభువు అలసట పొందిన వారికి రండి, విశ్రాంతి తీసుకొనుడి అని దయతో ఆయన ఆహ్వానిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రయాసపడి భారం మోయు వారలను యేసయ్య ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన దేవుని కనుగొనమని, మంచిగా జీవించమని ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. సత్యము కొరకు అన్వేషించుచు అలసిపోయిన వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. వారికి విశ్రాంతిని ప్రసాదించుటకు, భారము తగ్గించుటకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. నిష్టగల యూదునికి మతము భారముతో కూడినది, మతము అంతము లేనిది, నియమములతో కూడినది గనుక జీవితములో చేయవలసిన ప్రతి పనికి సంబంధించిన నియమములో యేసు ఆయన కాడిని మోయుటకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. గనక ఈరోజు అనేక మంది మతం అనే కాడి కింద, కులం అనే కాడి కింద నలిగిపోతూ ఉంటే, యేసు ప్రభు ఆయన అలసిన వారికి ఆయన విశ్రాంతిని అనుగ్రహిస్తాను, నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును, ఎలాగనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అంటాడు. కనుక ఒకటి, దయగల దేవుని ఆహ్వానములలో ఒకటి అలసట పొందిన వారికి రండి, విశ్రాంతి తీసుకొనుడి. రెండవదిగా దాహము గొనిన వారికి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనములో, దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి, ఏమీయూ లేకపోయినను రండి అని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. గనుక ఇక్కడ మనం గమనించినప్పుడు, రెండవదిగా దాహము గొనిన వారికి రండి, త్రాగండి అని దేవుడు ఆహ్వానమిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ వాక్య భాగంలో దేవుడు దప్పిగొనిన వారిని, ఆకలిగొనిన వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుడు జీవజలపు ఊట, దప్పిగొనిన వారలు ఆయన యొద్దనే జీవజలములు పొందుదురు అన్న సత్యమును తెలియచేస్తున్నాడు. ఆయన ఉచితముగా ఇచ్చేదనని ఆహ్వానించాడు. ఆయన యొద్దకు వచ్చిన వారికి ఆయన జీవజలములను ఇచ్చువాడు. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? మానవుడు ఆరోగ్యమునిచ్చే ఆహారము కన్నా, కడుపు నింపే ఆహారానికి, నోటికి రుచినిచ్చే ఆహారానికి ఎక్కువ ధనము వ్యాపరుస్తున్నాడు. నిత్య జీవాహారము యేసుక్రీస్తే అన్న సంగతిని మర్చిపోతూ ఉన్నాడు. దేవుని వాక్యము నిత్య జీవాహారము. అట్టి ఆహారము కొరకు మానవులు ఎంత ప్రయాసపడుతూ ఉన్నారు. దేవుని మాటలు జాగ్రత్తగా ఆలకించాలి. అట్టి జీవాహారమును మనము పొందగలము యేసు ప్రభు యొద్దకు వస్తే. దేవుడు తన ప్రజలతో నిబంధనను ఆయన చేయదలిచాడు. ఏంటంటే, దేవుని మాట వినుట వలన ఆయన యొద్దకు వచ్చిన వారు నిత్య జీవమును పొందుతారు. ఆయన రాజ్యమునకు సమస్త ప్రజలు వారసులవుతారని తెలియజేస్తున్నాడు. రండి అనే మాటలో ఎంత గొప్ప ఆత్మీయ సత్యం ఉంది. ఆ జీవాహారము నేనే మీ దప్పిక తీర్చగలను. ఆత్మీయ దప్పిక, ఆత్మీయ ఆహారము దేవుని వాక్యము. దేవుని యొద్దకు వస్తే ఆత్మీయ ఆహారం దొరుకుతుంది,
మన ఆత్మీయ దాహము తీరుతోంది. యేసు ప్రభువే వాటిని చేయగలడు. గనుక రెండవదిగా దాహము కొనిన వారికి ఆహ్వానము. మూడవదిగా మనము గమనిస్తే ఆకలి కొనిన వారికి ఆహ్వానం ఇస్తున్నాడు. రండి భుజించండి అని. లూకా సువార్త 14వ అధ్యాయము 17వ వచనములో ఈ విధంగా ఉంది. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను అని లూకా భక్తుడు ఈ మాట వ్రాస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మాటను లూకా భక్తుడు రాయడములో అసలు ఈ ఆహ్వానము లేదా ఈ పిలుపు ఎవరికి ఇవ్వబడింది అని మనం ఆలోచన చేయాలి. ఎవరిని పిలుస్తున్నాడు? ఆ పిలుస్తున్న వారు ఎవరు? ఒక మనుష్యుడు అని పదారోచనములో ఉంది. ఒక మనుష్యుడు. ఈరోజు ఆ ఒక్క మనుషుడు ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఆ ఒక్క మనుషుడు యేసు ప్రభువు. ఆ యేసు ప్రభు ఈ విందు అనగా మెస్సయ్య విందుకు సూచనగా చెప్పబడింది. విందును గూర్చి ఇక్కడ ఒక వ్యక్తి యేసుతో దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ప్రస్తావిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ విందులో పాలు పొందు ధన్యత కేవలము యూదులకు మాత్రమే ఉంటుందని ఆ యూదులు తలంచేవారట. యూదేతరులైన అన్ని జనులకు, పాపులకు మెస్సయ్య విందులో పాలు పొందుటకు అర్హత లేదని యూదులు నమ్ముతారు. అందువలన యేసు ప్రభువు ఈ ఉపమానమును చెప్పి దేవుని రాజ్యపు విందులో సకల ప్రజల ప్రవేశము మరియు ఆధ్యాత్మిక అహంభావముతో ఉన్న యూదులకు అందులో ప్రవేశింపకపోవటను గురించి యేసు ప్రభువు హెచ్చరించాడు. గనక ఈ యొక్క పరలోకపు విందులో, ఆ పెళ్లి కుమారుడి మహోత్సవములో, ఆ విందులో నీవు నేను మనమందరము కూడా పాల్గొంటాము. ఆ పాల్గొనడానికి యేసు ప్రభు వెడ్డింగ్ కార్డు, ఆహ్వాన పత్రిక ఆకలిగొనిన వారికి ఇచ్చాడు. రండి భుజించండి అని. ఇక్కడ ఆకలి అనే మాటను ఆలోచిస్తే ఈ లోకములో ఎవరైతే యేసు ప్రభు కొరకు, తన పరిచర్య కొరకు, తన పని కొరకు ఆకలి దప్పులు అని జీవిస్తూ ఉంటారో వారు ధన్యులు అనే మాట యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఈ లోకములో నీవు ఆకలితో నీవు బాధపడుతూ ఉంటే, నీతి కొరకు ఆకలి దప్పులు నీవు కలిగి ఉంటే, పరలోకములో గొప్ప విందులో నీవు పాల్గొని ప్రభుతో సంతోషించి ఆనందిస్తావు. ఆ సంతోష ఆనందాలే నీ ఆకలిని మరిపిస్తాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని దయగల 3 ఆహ్వానాలను మనం చూసాం. 1 అలసట పొందిన వారికి, 2 దాహము కొనిన వారికి, 3 ఆకలి కొనిన వారికి. ఈ 3 ఆహ్వానములను బట్టి దేవునికి వందనాలు చెల్లించి ప్రార్థన చేద్దాం. దయగల నా తండ్రి, మీకు వందనాలు. మీ దయగల ఆహ్వానములను 3 విషయాలు మీరు మాకు తెలియచేశారు. ఈ 3 ఆహ్వానములు ఎంతో దయగలవి. నిజమే తండ్రి, ఈ లోకంలో అలసిపోయిన వారికి ఆహ్వానం ఉంది, ఆకలి కొనిన వారికి ఆహ్వానం ఉంది, దాహము కొనిన వారికి ఆహ్వానం ఉంది. ఈ 3 ఆహ్వానములు మీరు మాకు ఇచ్చారని మేము నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాం. ఈ 3 ఆహ్వానాలకు మాకు అర్హత ఉంది అని తెలియచేశారు. ఈ 3 ఆహ్వానాలను నాయన పొందిన మీ ప్రియబిడ్డలను ఈ లోకములో జీవించుచున్నంత కాలము నాయన వారికి మీరే తోడుగా ఉండి మీ సన్నిధి కాంతిలో నడిపించి వారి ప్రతి అవసరతను అక్కరను తీర్చుమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున ప్రార్థించినవి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి, సహాయము, సహవాసము మనకెల్లరికీ సదా తోడే ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మరొక దేవుని ధ్యాన వాక్యము కొరకు సిద్ధపడదాం. ప్రార్థన చేయండి మా కొరకు. మీ అనుదిన ప్రార్థనలో మమ్మను, మా కుటుంబాన్ని, పరిచర్యను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. దేవుని కృప
మీకు సదా తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్. ఆమెన్.